నీకు జన్మనిచ్చిన వారిని ఏడిపించు మాకు. నీకోసం జన్మించిన వారిని ఏడిపించు మాకు. నీకు జన్మించిన వారిని ఏడిపించు మాకు. అంటే అర్థం ఏమిటి? అమ్మా నాన్నను ఏడిపించు మాకు, భార్యను లేక భర్తను ఏడిపించు మాకు, బిడ్డలను ఏడిపించు మాకు. ఎందుకని? వీళ్ళే నీ కుటుంబం. అమ్మా నాన్న, భార్య భర్త, బిడ్డలు, వీళ్ళే కదండి నీ రక్త సంబంధం. వీళ్ళే కదండి నీ యొక్క కష్టంలో నష్టంలో పాలు పంచుకునేది, కష్టం వస్తే ఏడ్చేది, సంతోషం వస్తే నవ్వేది వీళ్ళే కదండి. వీళ్ళనే నువ్వు ఏడిపించేస్తే ఇంకా నీ బతుకేని చెప్పు ఒకసారి. కాబట్టి యోసేపు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమిటో తెలుసా? నేను మా నాన్నను ఏడిపించాను. ఎందుకని? ఆల్రెడీ వాళ్ళు ఏడిపిస్తున్నారు కదా, వాళ్ళు ఏడిపిస్తున్నారు. అది చూసి మళ్ళా నేను ఇంకా ఏమి ఏడిపిస్తాను? ఇప్పటికే నాన్న ఏడుస్తున్నాడు, కనీసం నేనన్నా మా నాన్నకు సంతోషాన్ని పంచాలి. మా చెల్లెళ్ళు వింటున్నారా? తమ్ముళ్ళు వింటున్నారా? నువ్వన్నా అమ్మకు నాన్నకు సంతోషం పంచాలి. నువ్వన్నా కనీసం భర్తను ప్రేమించాలి. నువ్వన్నా కనీసం భార్యను ప్రేమించాలి. నువ్వన్నా కనీసం అమ్మ నాన్న వృద్ధాప్యానికి వచ్చినప్పుడు చూసుకోగలగాలి. ఏడిపించేస్తున్నారు కదండి. వృద్ధాప్యానికి వస్తే తీసుకెళ్ళిపోయి వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేస్తున్నారు, ఒంటరిగా వదిలిపెట్టేసిపోతున్నారు. నువ్వన్నా నీ తల్లిని తండ్రిని బాగా చూసుకో. భార్యను విసిగించేస్తున్నారు, భర్తను వేధించేస్తున్నారు, విడాకులు ఇచ్చేస్తున్నారు, లేదా చంపి పడేస్తున్నారు. కనీసం నువ్వన్నా నీ భార్యను ప్రేమించాలి, నీ భర్తను ప్రేమించాలి. అమ్మను నాన్నను ఏడిపించేసేటటువంటి పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్లో కనీసం నువ్వన్నా అమ్మను నాన్నను గౌరవించేవాడిగా ఉండాలి, అమ్మను నాన్నను సంతోషపరిచేవాడిగా ఉండాలి. యోసేపు ఆ తీర్మానం తీసుకున్నాడు.